My dear students, sincere and serious competitive aspirants, today we are going to discuss regarding to simple, complex and compound topic. So see, general English by KVR sir. Hyderabad. Topic: simple, complex and compound. Don't confuse. Simple, complex and compound. Before we go to the topic, simple, complex and compound, we should know what is meant by class. So see here, what is class? Class. What is the meaning of the class? Right? Class is a part of the sentence. It is a part of the sentence which has subject, comma, verb. Please observe, subject, verb and object subject, object and verb. ఈ మూడు ఉండాలి ఇందులో. ఈ ఉండి without complete meaning, right? Without complete meaning complete meaning ఉండొచ్చు, ఉండకపోవచ్చు. So in a simple way, if you want to tell, without complete meaning, దీనికంటే ముందు మనం ఏం చెప్పొచ్చు అంటే, బాగా అబ్జర్వ్ చేయండి, క్లాస్ ఈజ్ ఏ group of words with at least one subject plus one verb. అంటే ఒక సబ్జెక్టు ఒక వర్బు ఉన్న కొన్ని పదాల సముదాయాన్ని మనం ఏమంటామంటే, కొన్ని పదాల సముదాయాన్ని క్లాస్ అనేసి అంటాం. సబ్జెక్టు ఉండాలి, వర్బు ఉండాలి. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. అయితే దీనికి కంప్లీట్ మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ మే హ్యావ్ కంప్లీట్ మీనింగ్, or may not have complete meaning. కంప్లీట్ మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి కంప్లీట్ మీనింగ్ ఉంటే దాన్ని సెంటెన్స్ అంటాం, రైట్? సెంటెన్స్ అనేసి అంటాం. ఇఫ్ ఏ క్లాస్ గివ్స్ complete meaning, if a class gives complete meaning, then it is called a sentence. ఏ క్లాస్ అయితే పూర్తి అర్థాన్ని ఇస్తుందో దాన్ని మనం సెంటెన్స్ అనేసి అంటాం, లేదా మెయిన్ క్లాస్ అనేసి అంటాం, ఆర్
మెయిన్ క్లాజ్ అనేసి అంటాం. ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థం ఇవ్వదో దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటాం. ఇఫ్ ఏ క్లాజ్ doesn't give complete meaning, then it is called subordinate clause. దాన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటాం. ఇఫ్ ఏ క్లాజ్ గివ్స్ యూ కంప్లీట్ మీనింగ్ then it is called main clause or sentence. If a clause doesn't give you complete meaning, then it is called subordinate clause or dependent clause. ఇది గమనించండి. ఏ క్లాజ్ అయితే మనకు పూర్తి అర్థం ఇస్తుందో దాన్ని మనం ఏమనాలి అనేసి అంటే రైట్ మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి అనొచ్చు. ఈ మెయిన్ క్లాజ్ను ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అనొచ్చు. దీన్ని అది గమనించండి. రైట్, ఇప్పుడు ఫ్రేజ్ అంటే అర్థం ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ నో సబ్జెక్ట్ అనేసి అర్థం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ నో సబ్జెక్ట్. ఫ్రేజ్ అంటే అర్థం, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ నో సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండదు అందులో. దేంట్లో? ఫ్రేజ్ అనే దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదు, క్లాజ్ అనే దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ రెండు మాటలు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫ్రేజ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. It is also a part of the sentence. Right? But it will not give you complete meaning. It is a combination of some words. It doesn't have subject. Phrase అనే దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ అసలు క్లాజ్ ఏముంది అనేది మనం చూద్దాం. సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి అనేది మనం చూద్దాం. రైట్, ఇప్పుడు సెంటెన్సెస్లో ఐ సా యూ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ యెస్టర్డే. ఐ సా యూ. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఐ సా యూ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ yesterday. I saw you. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఐ సా యూ అంటే నేను నిన్ను చూశాను అనేసి అర్థం. అయితే పూర్తి అర్థం ఉందా లేదా? ఇక్కడ నేను నిన్ను చూశాను అనే ఈ మాట పూర్తి అర్థాన్ని ఇస్తున్నది. This sentence is giving you complete meaning. It is not depending on any other information to give complete meaning. Right? These group of words giving you the complete meaning. I saw you, నేను నిన్ను చూశాను, కంప్లీట్ మీనింగ్ ఉంది. మరి ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి, పూర్తి అర్థం ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ, ఇది వర్బు, ఇది ఆబ్జెక్టు. పూర్తి అర్థం ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అంటాము. ఈ మెయిన్ క్లాజ్ను ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి కూడా అంటాము, లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటాము. రైట్, ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థం కోసం ఏ ఇతర సమాచారం పైన ఆధారపడదో అలాంటి క్లాజ్ను మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి అంటూ ఉంటాం. ఏ క్లాజ్ విచ్ డజంట్ డిపెండ్ ఆన్
A clause which doesn't depend on any other clause to give complete meaning, then it is called, right, main clause or independent clause or principal clause. Okay, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి. When I came to your house yesterday, నేను ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చానో అప్పుడు. When I came to your house yesterday అంటే ఇది పూర్తి అర్థం ఇవ్వడం లేదు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థం ఇవ్వడం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి సమాచారంలో పూర్తి అర్థం ఇవ్వడం లేదు. ఆఫ్ కోర్స్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా క్లాజే, ఇది కూడా క్లాజే, ఇది కూడా క్లాజే, ఇది కూడా క్లాజే. ఇది పూర్తి అర్థం ఇస్తున్నాం కాబట్టి, వస్తున్నది కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అంటున్నాం. ఇది పూర్తి అర్థం ఇవ్వడం లేదు కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే సబార్డినేట్ క్లాజ్. ఏమంటున్నాం? సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటున్నాం, లేదా డిపెండెంట్ క్లాజ్ అనేసి అంటున్నాం. రైట్, డిపెండెంట్ క్లాజ్ అనేసి అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది సెంటెన్స్ లాగానే ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఇది సెంటెన్స్ లాగానే ఉంది కానీ ఎక్స్ట్రాగా వెన్ అనేది చేరడం వల్ల కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు. నోట్, సబార్డినేట్ క్లాజ్లో, రైట్, ఎస్సీలో వెన్ అనే పదం ఉండడం వల్ల పూర్తి అర్థం రావడం లేదు. పూర్తి అర్థం కోసం వేరే మ్యాటర్ పై డిపెండ్ కావాల్సి వస్తున్నది. కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఈ సబార్డినేట్ క్లాస్కి ఇంకో పేరు అనేసి అంటే డిపెండెంట్ క్లాస్. ఇక్కడ చూడండి కొన్ని పదాలు. ఎంసి అంటే మెయిన్ క్లాజ్ అని అర్థం, మెయిన్ క్లాజ్ అని అర్థం. ఐపి అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అని అర్థం. పిసి అంటే ప్రిన్సిపల్ క్లాజ్ అని అర్థం. ఎస్సి అంటే సబార్డినేట్ క్లాజ్ అని అర్థం. డిసి అంటే డిపెండెంట్ క్లాజ్ అని అర్థం. సో దట్ ఇక్కడ ఈ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, రైట్, ఐ సా యూ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ యెస్టర్డే. నేను నిన్ను చూశాను ఎప్పుడైతే నేను మీ ఇంటికి వచ్చానో అప్పుడు. ఇది వాక్యం. ఐ సా యూ అనే మ్యాటర్ ఏదైతే ఉందో, రైట్, ఈ మ్యాటర్ని, ఈ మూడు పదాల ఈ కాంబినేషన్ను పూర్తి అర్థం ఇస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అనేసి అంటాం. ఏమంటాం? మెయిన్ క్లాజ్ అనేసి అంటాం. ఈ మెయిన్ క్లాజ్ను ఇండిపెండెంట్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటాం. ఇది ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ కంప్లీట్ మీనింగ్. కానీ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ యెస్టర్డే అనే మ్యాటర్ ఏదైతే ఉందో ఇది పూర్తి అర్థం ఇవ్వడం లేదు. ఇది పూర్తి అర్థం ఇవ్వడం కోసం
పూర్తి అర్థం ఇవ్వడం కోసం వేరే సమాచారం పైన ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటూ ఉన్నాం. ఎందుకు ఇది డిపెండెంట్ క్లాజ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ మ్యాటర్లో ఈ వెన్ అనే మాటను తీసేస్తే ఐ కేమ్ టు యువర్ హౌస్ యెస్టర్డే, నేను నిన్న మీ ఇంటికి వచ్చాను, కంప్లీట్ మీనింగ్ ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మెయిన్ క్లాజ్ అని అనొచ్చు. కానీ వెన్ అనేది తగిలించడం వల్ల, వేర్ అనేది తగిలించడం వల్ల, హూ అనేది తగిలించడం వల్ల, హూమ్ అనేది తగిలించడం వల్ల దాని పక్కన వచ్చేటువంటి మ్యాటర్ మొత్తం కూడా కలిపితే అది మెయిన్ క్లాజ్ కాదు, అది సబార్డినేట్ క్లాజే అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? దెర్ ఆర్ 2 types ఆఫ్ క్లాజెస్. మరి ఇక్కడ క్లాజులు ఎన్ని రకాలు ఉన్నాయంటే మెయిన్ క్లాజు, ప్రిన్సిపల్ క్లాజ్ అనేసి చెప్పాం. రైట్, ప్రిన్సిపల్ క్లాజ్ అనేసి చెప్పాం. ఇక్కడ సబార్డినేట్ క్లాజులు కూడా ఉన్నాయి, సబార్డినేట్ క్లాజులు అనేసి అన్నాం. రైట్, సబార్డినేట్ క్లాజ్ ఆర్ ఆఫ్ 3 types. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? క్లాజెస్ ఆర్ ఆఫ్ 2 types అని చెప్పాం. క్లాజెస్ ఆర్ ఆఫ్ 2 types అని చెప్పాం. ఫస్ట్ వన్ ఏంటి? మెయిన్ క్లాజ్ అని చెప్పాం. రెండోది సబార్డినేట్ క్లాజ్. అయితే ఈ మెయిన్ క్లాజ్కి ఇంకో పేరేంటి అంటే ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటాం, లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. ఈ సబార్డినేట్ క్లాజ్ను సబార్డినేట్ క్లాజ్ను డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటున్నాం మనం. రైట్, ఇప్పుడు ఏంటంటే సబార్డినేట్ క్లాజెస్ ఆర్ ఆఫ్ 3 types. ఇలా ఉన్నాయి క్లాజెస్. ఈ సబార్డినేట్ క్లాజులు మళ్ళీ 3 రకాలు. సబార్డినేట్ క్లాజులు మళ్ళీ 3. దీన్ని ఒక బాక్స్లో ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందండి మీరు. సబార్డినేట్ క్లాజులు మళ్ళీ 3 రకాలు. మరి ఏంటవి అంటే అడ్వర్బ్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, నౌన్ క్లాజ్. అడ్వర్బ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజ్, adjective clause, noun clause. అడ్వర్బ్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, నౌన్ క్లాజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లాజ్ అంటే ఏంటి? కొన్ని పదాల సముదాయంలో ఒక సబ్జెక్టు ఒక వర్బు ఉన్న కొన్ని పదాల సముదాయాన్ని క్లాజ్ అని అంటాం. క్లాజ్ అనేది పూర్తి అర్థం ఇస్తే దాని సెంటెన్స్ లేదా మెయిన్ క్లాజ్ అనేసి అంటాం. ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థం ఇస్తుందో దాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థం ఇవ్వదో దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. మరి ఇక్కడ మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అనేసి మనం మాట్లాడినప్పుడు ఈ సబార్డినేట్ క్లాజులు మళ్ళీ కూడా 3 రకాలు అని చెప్తున్నాం. మరి ఏంటవి? అడ్వర్బ్ క్లాజ్ అని, అడ్జెక్టివ్ క్లాజ్ అని, నౌన్ క్లాజ్ అని. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అడ్వర్బ్ క్లాజ్ అని, అడ్జెక్టివ్ క్లాజ్ అని, నౌన్ క్లాజ్ అని 3 రకాలుగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు రైట్ అడ్వర్బ్ క్లాజ్ గురించి మనం మాట్లాడదాం. అడ్వర్బ్ క్లాజ్ గురించి. అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి? అడ్వర్బ్ క్లాజ్ నెంబర్ 1. అడ్వర్బ్ క్లాజ్ నెంబర్ 1 ఏంటి అంటే అడ్వర్బ్ క్లాజ్. అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి? అడ్వర్బ్ క్లాజ్ అంటే అర్థం ఏంటి అంటే అడ్వర్బు ఆర్ అడ్వర్బ్ ఫ్రేజ్ చేసే పనిని ఏ క్లాజ్ అయితే చేస్తుందో దాన్ని అడ్వర్బ్ క్లాజ్ అంటారు. అంటే ఏ క్లాజ్ అయితే అడ్వర్బు లేదా అడ్వర్బ్ ఫ్రేజ్ చేసేటటువంటి పనిని చేస్తుందో దాన్ని అడ్వర్బ్ క్లాజ్ అంటాం. రైట్? ఏ క్లాజ్ అయితే అడ్వర్బు ఆర్ అడ్వర్బ్ ఫ్రేజ్ చేసే పనిని చేస్తుందో
దాన్ని అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటాం. దాన్ని ఏమంటాం? అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటాం. రైట్. అడ్వర్బ్ క్లాజ్ is a group of words containing adverb clause, subject, verb and object doing the work of an adverb. A clause which does the work of an adverb or adverb phrase. చూడండి బాగా. A clause which does the work of an adverb or adverb phrase. ఏ క్లాజ్ అయితే a clause which does the work of an adverb or adverb phrase, దాన్ని మనం ఏమంటామంటే అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటూ ఉంటాం. ఏ క్లాజ్ అయితే అడ్వర్బ్ చెప్పేటటువంటి పనిని, అడ్వర్బ్ ఫ్రేజ్ చెప్పేటటువంటి పనిని చెప్తుందో దాన్ని అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ పాస్ ది ఎగ్జామ్. ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ పాస్ ది ఎగ్జామ్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్లో యు విల్ పాస్ ది ఎగ్జామ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. రైట్. అడ్వర్బ్ క్లాజ్ అంటే అర్థం ఏంటి అంటే, అడ్వర్బు ఆర్ అడ్వర్బ్ ఫ్రేజ్ చేసే పనిని ఏ క్లాజ్ అయితే చేస్తుందో ఆ క్లాజ్ను మనం ఏమనాలి అంటే అడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఇఫ్ యు వర్క్ హార్డ్ అనేది నువ్వు బాగా చదివితే, ఇఫ్ యు వర్క్ హార్డ్ అనే ఈ మాట ఏదైతే ఉంటుందో ఇది అడ్వర్బ్ క్లాజ్. హార్డ్ అనేది అడ్వర్బ్ ఉంది ఇక్కడ. హార్డ్ అనేది ఏంటి ఇక్కడ? అడ్వర్బ్. ఇఫ్ యు వర్క్ హార్డ్, ఈ కాంబినేషన్ ఏమంటామంటే, ఈ క్లాజ్ ఏమంటామంటే మనం అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటాం. యు విల్ పాస్ ది ఎగ్జామ్. నెక్స్ట్, అన్లెస్ యు రన్ యు కెనాట్ క్యాచ్ ది ట్రైన్. Unless you run, you cannot catch the bus. ఇప్పుడు నువ్వు పరిగెత్తకపోతే, ఇది కూడా అడ్వర్బ్, వర్బును వర్ణించేటటువంటి పని ఏదైతే చేస్తా, అడ్వర్బ్ అయినా కావచ్చు, అడ్వర్బ్ ఫ్రేజ్ అయినా కావచ్చు. అన్లెస్ యు రన్, ఈ మ్యాటర్ అంతా కూడా దీన్ని ఏమంటాం? క్లాజ్ అనేసి అంటాం. A clause which does the work of an adverb or adverb phrase, that is called adverb clause. Right. ఏ క్లాజ్ అయితే అడ్వర్బ్ చేసేటటువంటి పనిని లేదా అడ్వర్బ్ ఫ్రేజ్ చేసేటటువంటి పనిని చెప్తుందో ఆ క్లాజ్ను అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటూ ఉంటాం మనం. అన్లెస్ యు రన్. నెక్స్ట్ వన్, దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ మైజర్. Though he is rich he is miser. దీన్ని ఏమంటామంటే మనం అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటాం. అడ్వర్బ్ క్లాజ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవి కాంబినేషన్, ఈ కంజంక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఆ పార్ట్ ఏమవుతుందంటే అడ్వర్బ్ క్లాజ్ గా మనం ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం. సిన్స్ ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. Since I was busy yesterday. I didn't attend the party. నేను బిజీగా ఉండిండడం వల్ల నేను పార్టీకి హాజరు కాలేదు. ఇక్కడ కూడా అంతే. ఈ పార్ట్ ఏమంటామంటే మనం అడ్వర్బ్ క్లాజ్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్, హీ నెవర్ డస్ యాజ్ హీ సేస్. వాడు ఎప్పుడూ కూడా హీ నెవర్ డస్ యాజ్ హీ సేస్. హీ నెవర్ డస్ వాట్ హీ
సేస్ లేదా he never does as he says. as he says as he says అనే మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని మనం అడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇలాంటి వర్డ్స్ ఎక్కడైతే వస్తాయో దాని పక్కన ఉండేటువంటి మ్యాటర్ అదంతా కూడా మనం ఏమంటాం, అడ్వర్బ్ క్లాజ్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్, he is sent out of the house, right, because he behaved badly. Right, he was sent out of the house. He was sent out of the house because he behaved badly. he behaved badly, వాడు చాలా బ్యాడ్గా ప్రవర్తించాడు కాబట్టి మేము ఇంట్లో నుంచి బయట గెంటేసాము అనేసి చెప్తున్నాడు ఇక్కడ. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఈ అడ్వర్బ్ అనే క్లాజ్ ఏదైతే ఉందో, అడ్వర్బ్ క్లాజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఖచ్చితంగా కంజంక్షన్ అనేది వస్తున్నది. ఏమొస్తుంది? ఖచ్చితంగా కంజంక్షన్ అనేది వస్తున్నది. ఆ పార్ట్ భాగం ఏదైతే ఉందో దాన్ని అడ్వర్బ్ అనేసి అంటుంటాం మనం. నెక్స్ట్, యాడ్జెక్టివ్ క్లాజ్ చూద్దాం.